అమెరికాకి సంబంధించినటువంటి F-16, F-35 లాంటి యుద్ధ విమానాలతో పాటుగా గ్లోబ్ మాస్టర్ లాంటి వాటిని కూడా దించడానికి అనుగుణమైనటువంటి అతిపెద్దదైనటువంటి ఎయిర్ బేస్ ఖతార్లో ఉంది. ఖతార్ వాళ్ళకి అంత చక్కటి అవకాశం ఇస్తే ఆ అమెరికా మిత్రుడైనటువంటి ఇజ్రాయెల్ వచ్చి ఖతార్లో ఉన్నటువంటి హమాస్ వాళ్ళతో మీటింగ్ జరుగుతుండగా బాంబింగ్ చేసి పేల్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి ఆగ్రహంతో రగులుతున్నటువంటి ఖతార్ తీవ్రంగానే స్పందిస్తూ వస్తుంది. ఇప్పుడు ఖతార్కి సంబంధించి ఆల్రెడీ అమెరికాకి వార్నింగ్లు ఇచ్చి నువ్వేం చేస్తావు, మాకు సెక్యూరిటీగా నువ్వు ఉండాలి కదా, మా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు కదా, సెక్యూరిటీ ఎందుకు ఇవ్వట్లేదు అన్నటువంటి పాయింట్ అడుగుతూ వచ్చింది. అదే సందర్భంలో S-400 రష్యా నుంచి కొనాలనుకుంటుందని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అకస్మాత్ ఖతార్ తన డిఫెన్స్ బడ్జెట్ పెంచి పడేసింది. అయితే సాధారణంగా డిఫెన్స్ బడ్జెట్ పెరగగానే అమెరికా, యూరప్ దేశాలకు ప్రయోజనాలు అవుతాయి. అయితే ఈసారి వాళ్ళని కాకుండా, ఎందుకంటే వాళ్ళే మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నమ్మకుండా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటిది $14 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్, దాన్ని $25 బిలియన్ పెంచుతా చైనా, ఇరాన్, యూరప్, రష్యా వెపన్స్ కొనడానికి ముందుకు వస్తుందట. మిస్సైల్స్, డ్రోన్స్, జెట్స్, ఎమ్యునేషన్ కొనబోతుందట.